Audio Jungle. పరాజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళికి రానున్న రోజుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయా? అందుకే ఆయన మంత్రాలయంలో పూజలు నిర్వహిస్తున్నారా? చెర్రీ ఎన్టీఆర్లతో సినిమా ప్రకటించిన రాజమౌళి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్లో షికారు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆయనకు రాసులు అనుకూలించవని తెలిసే ఈ పూజలు నిర్వహిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళికి శుక్రదశ వల్ల పట్టిందల్లా బంగారంలా కెరీర్ నడిచిందట. బాహుబలి సిరీస్లతో తిరుగులేని విజయాలను సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజమౌళి పేరు మారుమోగింది. అయితే ఈ ఏడాది శుక్రదశ పూర్తి కానుందని, తర్వాతి దశలో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయాలని పండితులు చెప్పడంతో రాజమౌళి మంత్రాలయంలో గట్టిగా పూజలు చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది రాజమౌళి స్పందిస్తేనే తెలుస్తుంది. అయితే రాజమౌళి మంత్రాలయాన్ని సందర్శించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన గతంలో కూడా పలుసార్లు అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించారు. గతేడాది మే నెలలో కూడా ఆయన కుటుంబ సమేతంగా మంత్రాలయం సందర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సార్లైన మంత్రాలయానికి వెళ్ళి ఉంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో షికారు చేస్తున్న గ్రహాల పూజల వదంతులు కూడా కావచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.